ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా। आची चिकन मसाला। जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में 22A में डाल दिए। बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है। बोलते हो नहीं नहीं नहीं, वहां के लोकल किसान आए आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया। बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते हो कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एक एकड़ का 1-1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं। ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పి ఎరికేనా సార్, నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తా ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తా ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయారు. ఆ మధ్యలో సినిమా వచ్చిండే దండుపాలెం అని, ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ కు అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు గండ్లబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళకేళ్ళు పెట్టుకున్న భూములు ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గూండగాలను వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు. ఒక నిజాయితీ గల పోలీస్ अधिकारी हबीबुल्ला खान, एक ईमानदार पुलिस ऑफिसर, उनको नहीं मालूम था कि मंत्री का और चीफ मिनिस्टर का नजर पड़ गया उनके जमीन पे। उन्होंने जाके शिकायत करे तो उन्होंने FIR कर दिया। हबीबुल्ला खान साहब इंस्पेक्टर थे, उन्होंने अगले ही दिन उनको ट्रांसफर कर दिए। ఏంది పరిస్థితి అంటే, నిజాయితీగా పనిచేసే అధికారులకు స్థానం లేదు. మొన్న మీ శంషాబాద్ MRO కార్యాలయం మీద ACB రైడ్ అయింది. ఏమైంది? ACB రైడ్ అయితే 180 ఎకరాలు శంషాబాద్ MRO కార్యాలయంలో 180 ఎకరాల సీలింగ్ భూమి ప్రభుత్వానికి చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో డైరెక్ట్ గా 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చినారు. ఏం జరిగింది దానివల్ల? हमारे बड़े भाई हंस रहे वहां बैठ के, मालूम है, आपको भी मालूम है, हमारे को भी मालूम है कौन था इसके पीछे, कौन कौन लीडर है, कैसे कैसे लीडर है, कैसे कैसे कब्जा कर रहे, कैसे दलाली कर रहे, कैसे आवाम की आज जायदाद को लूट रहे, मेरे से बेहतर आप जानते हैं. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది. ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం, హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా, హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్, హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు వెనుక, ఇంటెనుక ఆఫీసులో పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తావా సస్తావా అని. ఒకనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్ కు, వచ్చి ఏమన్నాడు, అరే ఇది హైదరాబాదా న్యూయార్కా, నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు. అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది? విధ్వంసం. విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు, మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా, విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు, మీకు చూపెట్టాలనే వచ్చిన నేను. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్లకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి నేను మీకు చూపెడతా. హైడ్రా భూతం పేరిట ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి చూపెట్టాలని చెప్పి మా తమ్ముడు నా వీడియో ప్లే చేయమని చెప్పి
మార్క్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము చెప్పినట్టు ఏంటి లేదు మా బాధనే. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ పంపాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. ఎదురుతున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తేమో వానికి ఇస్తిరి, యుద్ధమేమో మనల్ని చేయమని వాడుతిరి. ఎట్లా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే పండ్లు వస్తాయా? మరి కాంగ్రెస్ వాడిని గెలిపించి కేసీఆర్ అన్నా రావాలి, కాపాడాలంటే ఏం చేయాలి? కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 420 హామీలు ఎక్కడో పోయినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. हमारे माइनॉरिटी भाइयों के साथ बहनों के साथ जो वादा किया गया आपको सब डिक्लेरेशन के जरिए, उसका क्या हुआ किसी को नहीं मालूम. 6 गारंटी बोले, क्या हुआ किसी को नहीं मालूम. आज हालत क्या है? 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్ లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్ లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇలా కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది. ఒక ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఏమైనా గట్టిగా అన్నావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తారు కదా, 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తివి. 420 హామీలన్నీ అమలైతే అని చెప్తివి. 2000 నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అంటివి. నవంబర్లో తీసుకుంటే 10,000 రైతులకు, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. మరి ఏమైందయ్యా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటుండే ఎరికేనా? కొత్తగా 100 రోజుల్లోనే చేస్తాను కదా, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని సిగ్గులేని మాట. ఏమంటున్నాడు? అరే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ భాషలని అడుగుతున్నా. నాకు ఇష్టం ఉండదు నీ భాష, కానీ తప్పలేదు. 3 నెలల పిల్లలు పుట్టారు మా రాజేంద్ర నగర్ లో. మా అందరికి తెలివి ఉన్నది, మాకు ఎరికే. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా లగ్గమైంది, మాకు కూడా తెలుసు. 3 నెలల్లో పుట్టారు కరెక్టే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి భయ్ నిన్ను? 30 నెలలు అయింది కదా, మరి 3 నెలలని ఫేకు మనది ఎవరు నిన్ను? ఆ సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకినావు నువ్వే. ఓ ఐసా కర్ దేంగే, వైసా కర్ దేంగే, ये भी करेंगे वो भी करेंगे, हमको सब समझ है. क्या हुआ फिर? क्या हुआ? कहां गए? क्या हुआ? कांग्रेस की हुकूमत की क्या प्रॉब्लम है? आज कुछ भी पूछो आप, गट्टी गड़िना उनको. అత్తకు 4,000, అది అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500. మరి ఏమాయరా భయ్ 2,500 అంటే? గట్టిగా అడిగినావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అరే ఏమాయా, మా ముసలిళ్ళందరికి 4,000 పెన్షన్లు ఇస్తాను, 50,000 పెన్షన్లు అంటే నీ గుడ్లు తీసి గోటీలాడతా. అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు, మెట్రో ఎందుకు రద్దు చేసినావు భయ్ గదనే చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఇదేం భాషరా నాయనా? నాకు తెలియక అడుగుతా. అరే
ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాల మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను. 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు. మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారులేసి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి, ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మను లేదు. ఆయన కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకి 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసిందైతే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో. ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఏమన్నా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా పని చేయవు ఎందుకు చేయవు అంటే, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయింది, మొత్తం నాశనం చేసిపోయింది, దివాలా తీసిపోయింది. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే, 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్లగాడి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को भाइयों को 204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे. बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर. क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే. ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే, వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు. 3 రోజులు పవర్ హాలిడేలు. మీ రాజేంద్ర నగర్ లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు కేసీఆర్. అప్పు చేస్తే 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు. అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే. 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్లు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు. 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप. ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్కే ఏ కామ్ దిఖావు మేరకు. ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినవా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినావా? ఏం చేసినావు భయ్? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం, ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించింది. పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలేను. బార్దాన్ అంటారు కదా, బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే. మన మా షాద్ నగర్ లో అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతా ఉన్నాడు. కొనండి జల్దీ కొనండి, పంట తీసుకుపోండి అని చెప్పి. సంచులు లేవు. ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు? అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నీ కాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాది పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను,
నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను, ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా చూసినాం, మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారు అని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది, నా మాట యాద పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్ లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి ఈరోజు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏం రాబాయ్ అంటే ఆర్ఆర్ ట్యాక్స్. ఏంది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా తీసుకుపోయి పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది, ఇవాళ రక్త కన్నీరు. అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానీని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడీతో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా యాది పెట్టుకోండి. సరే మరి ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి. ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి? మూసీలో రేవంత్ రెడ్డి మన వాళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు, స్వామి గౌడ నన్ను పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి, పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం. పేదల ఇల్లు గుల్లగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, గానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతాడంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు గుల్లగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇళ్ల ప్రజలను కూలగొట్టే పనిచేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు. అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్టులు, కమిషన్లు గవే కావాలి, ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం, ఆపేయమని చెప్తా ఉన్నారు. అందుకే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పోనీ ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఉన్న ఆయన మన బాగున్నాడా మోడీ గారు అంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్ద మా డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటెల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం 1000 కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ చోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే. అచ్చా మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు.